బీసీ జనాభా తగ్గలే, మీరే పేర్లు ఎక్కించుకోలే. సర్వే జరిగేటప్పుడు ఎక్కడున్నారు, ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా? సర్వే లెక్కలపై సర్కారు వితండవాదం, కుల సంఘాలపైన ఎదురుదాడి, నిబంధనల మేరకే చేశామంటూ దాటవేత, తప్పబడుతున్న బీసీ నేతలు. సర్వే లెక్కలను సవరించాల్సిందే, తర్వాత స్థానిక ఎన్నికల్లో పెట్టాలి, కులాల వారి వివరాలు తెలపాలి, స్థానికంలో 42% కోటా ఇవ్వాలి, మోసగిస్తే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం. నమస్తే తెలంగాణతో మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్. ఎక్కడికక్కడ బీసీ నాయకులు, బీసీ సంఘ అధ్యక్షులు ప్రభుత్వంపై నిలదీస్తే ప్రభుత్వం రివర్స్గా వారిపైనే దాడి చేయడం ఇది ఎంతవరకు న్యాయం? బీసీల కోట ఎందుకు తగ్గింది అంటే 22 లక్షల మంది లేనట్టేనా సర్వేలో? అంటే మీరు ఇంత అధ్వానంగా చేసారు. బీసీల ఎలక్షన్ల ముందో బీసీ పక్షపాతులం అని చెప్తే మేము సపోర్ట్ చేయడం జరిగింది, కానీ ఎలక్షన్ల తర్వాత 22 లక్షల మంది బీసీలు లేనట్టేనా? అంటే వారికి వచ్చే వాటా మీరు ఎగనామం పెట్టే ఉద్దేశంలోనే సర్వే చేసిల్లని బీసీ సంఘాలు ఎక్కడికక్కడ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరి స్థానిక ఎన్నికలలో 42% వారి వాటా రావాలి. రాని పక్షాన మేము ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్తామని రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీపై నిలదీస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే బీసీ సంఘాలను ఇంత చిన్న చూపు చూపడం మీకు ఎంతవరకు న్యాయమని బీసీ సంఘ నాయకులు ప్రభుత్వంపై నిలదీయడం జరుగుతుంది.